హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సో ఇవాళ మా ట్రిప్లో డే 3. ఇవాళ మేము ఫస్ట్ పారాగ్లైడింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం పారాగ్లైడింగ్ రేపు అనమాట, కానీ రేపు వెదర్ కండిషన్స్ బాగాలేదన్నారు. అందుకని చెప్పి ఇవాళే మేము పారాగ్లైడింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అండ్ పారాగ్లైడింగ్ తర్వాత అక్కడి నుంచి మేము నగ్గర్ క్యాజిల్కి వెళ్తున్నాము. నగ్గర్ క్యాజిల్కి వెళ్ళిన తర్వాత మా టైంని బట్టి మేము ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతామన్నమాట. సో ఈ వీడియోలో ఇవాళ నేను మొత్తం ఏమేం కవర్ చేయబోతున్నాను అనేది ఈరోజు నేను మొత్తం మీకు చూపిస్తాను. సో సీ యూ గైస్. మేము పారాగ్లైడింగ్ చేయడానికి ధోబీ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ మనాలిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట పారాగ్లైడింగ్ చేయడానికి. పారాగ్లైడింగ్లో ఫ్లయింగ్ టైం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. 10 minutes, 15 minutes, 20 minutes ఫ్లయింగ్ అని చెప్పి. సో ఆ ఫ్లయింగ్ టైం బట్టి కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లయింగ్ స్పాట్కి వెళ్ళాలంటే మన వెహికల్లో వెళ్ళడానికి లేదు, ఎందుకంటే కొండ టాప్కి వెళ్ళాలి. అండ్ వెళ్ళే రూట్ కూడా కంప్లీట్గా ఆఫ్ రోడ్ ఉంటుందట. సో వేరే వెహికల్లో మనని అక్కడికి తీసుకువెళ్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బిలో 10 years పిల్లలైతే మాత్రం పారాగ్లైడింగ్ చేయకూడదు. అబౌవ్ 10 years అయితే ఉండాలి ఖచ్చితంగా. మేము హిల్ టాప్కి రీచ్ అయ్యాము. మా ఫ్లయింగ్ టైం వచ్చేసి 10 minutes అనమాట. దీనికి మేము 3100 పే చేసాము. నాతో పాటు ఉన్న అతను నాకు ఫస్ట్లో ఎంత దూరం రన్ చేయాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఒక గోప్రో ఇచ్చాడు. ఆ గోప్రోలో మన వీడియో మొత్తం రికార్డ్ అవుతుందన్నమాట. ఆ రికార్డెడ్ వీడియో కావాలంటే మనం ఎక్స్ట్రా 500 పే చేయాలి. ఇప్పుడు మేము ల్యాండ్ నుంచి 8000 feet డిస్టెన్స్లో ఉన్నాం గైస్. అసలు సూపర్ ఉంది అసలు ఇక్కడ. మేమైతే నిజంగా చాలా లక్కీ, ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో స్నో ఉంది అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు సరౌండింగ్ వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. మా చుట్టూ మౌంటైన్ వ్యూ, కిందనంతా మొత్తం గ్రీనరీ అండ్ బియాస్ రివర్ వ్యూ ఇక్కడ నుంచి చూడడానికి నిజంగా చాలా బాగుంది గైస్. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి మేమైతే అందరం పారాగ్లైడింగ్ చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఇదైతే నిజంగా మాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. హలో గాయస్, పారాగ్లైడింగ్ నుంచి జస్ట్ ఇప్పుడే రిటర్న్ అయ్యాము. మేము నెక్స్ట్ నగ్గర్ క్యాసిల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ పారాగ్లైడింగ్ అయితే మాత్రం సూపర్ అనిపించింది. అసలు పైనుంచి అసలు ఆ వ్యూ చూస్తుంటే చుట్టుపక్కల కొండలు, మంచు కొండల వ్యూ అయితే సూపర్ అనమాట. అమేజింగ్గా అనిపించింది. సో ఇప్పుడైతే నగ్గర్ క్యాసిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నగ్గర్ క్యాసిల్కి ఎంట్రన్స్ ఫీ 50 rupees per person అండ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు విజిటర్స్కి ఓపెన్ ఉంటుంది. ఈ క్యాజిల్ మిడివల్ టైం అప్పటి బిల్డింగ్ అనమాట. 1460 ADలో కుల్లూకి చెందిన రాజా సిద్ధి సింగ్ అనే ఆయన దీన్ని బిల్డ్ చేశారు. అండ్ దీని కన్స్ట్రక్షన్కి మిడివల్ టైం స్టోన్స్ అండ్ వుడ్ యూస్ చేశారు. దీని ఆర్కిటెక్చర్ కూడా మీరు చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా రిసెప్షన్ ఉంది హోటల్ది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది లోపల. ఈ క్యాజిల్ని 1978లో హిమాచల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారట. అండ్ ఇప్పుడు ఈ క్యాజిల్ని ఒక హోటల్గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఈ హోటల్లో అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ హోటల్లో స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఉంది. ఇవన్నీ లైన్గా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ నేమ్ జగతీపత్ టెంపుల్ అనమాట. ఇక్కడ లోపల ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ని దేవతలందరూ హనీ బీస్గా మారి ఒక హిల్ నుంచి తెచ్చారని చెప్తారు. ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది రెస్టారెంట్కి వెళ్ళడానికి వే అనమాట. నేను మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను రెస్టారెంట్. ఇప్పుడైతే ఈ క్యాజిల్ ఓవరాల్గా వ్యూ ఎలా ఉంటుందో అది చూద్దాం. చూసారా, ఇదంతా క్యాజిల్ బయట నుంచి వ్యూ. ఇదంతా ఒక యూ షేప్లో ఉంది చూడ్డానికి. మీరు ఇక్కడ ఎటు నుంచి చూసినా కూడా ఆపోజిట్ సైడ్లో మౌంటైన్ వ్యూ కనపడేలా ఉంది కన్స్ట్రక్షన్.
చూడండి గైస్, అసలు ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి కంప్లీట్గా కుల్లు విలేజ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఆ వెనక మౌంటైన్ వ్యూ చూడండి గైస్, అదిరిపోయింది అసలు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ కూడా కంప్లీట్గా స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. మీకు ఈ క్యాజిల్ ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించింది ఏమన్నా? అందరూ దేశముద్రు మూవీ చూసే ఉంటారు కదా, ఆ మూవీలో కోవై సరళ, రమాప్రభ గారితో అల్లు అర్జున్ సీన్స్ ఉంటాయి, గుర్తొచ్చిందా? ఆ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు, ఇదే క్యాజిల్లో. ఇంకా జబ్ వి మెట్ మూవీలో ఏ ఇష్క్ హాయే అని ఒక ఫేమస్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా హిందీ మూవీ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. గాయస్, ఇప్పుడే మేము క్యాజిల్ విజిట్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి సజ్లా వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం కొంచెం ఫారెస్ట్లోంచి నడుచుకుంటూ కొంచెం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. రూట్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సజ్లా వాటర్ ఫాల్ కనే స్టార్ట్ అయ్యాము, కానీ దానికి దగ్గరలోనే కనోయ్ వాటర్ ఫాల్స్ అని ఒక బోర్డు చూసాము. సో ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ సజ్లా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. కనోయ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఎక్కువగా ట్రెక్ కూడా చేయక్కర్లేదన్నమాట. 5 to 10 minutesలో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. డిస్టెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంది. మనం వెళ్తూ ఉంటే ఇలా దారిలో మనకి వాటర్ స్ట్రీమ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ నేచర్ కూడా మొత్తం ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్, యాక్చువల్గా ఇది ఇంకా సజ్లా వాటర్ ఫాల్స్ కాదు, ఇది కనోయ్ వాటర్ ఫాల్స్ అట. సజ్లా వాటర్ ఫాల్స్కి ఇంకా కొంచెం పైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు. సో ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం. సజ్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి. స్టార్టింగ్లో బోర్డు మీద అయితే 15 minutes అని మెన్షన్ చేశారు. చూద్దాం ఎంత టైంలో రీచ్ అవుతామో. ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది, అది విష్ణు టెంపుల్. సో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, మొత్తం వుడ్తో చేశారు. అండ్ ఈ కార్వింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. ఈ ప్లాంట్ చూడండి గైస్, ఇది మస్టర్డ్ ప్లాంట్ అనమాట. మనాలిలో చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి ప్లాంట్స్. అండ్ మస్టర్డ్ సీడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదేమో యాపిల్ ట్రీ. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉంది. ఫ్యూ మంత్స్ పడుతుంది ఇంకా కాయలు స్టార్ట్ అవ్వడానికి. ఈ ట్రీస్ కూడా మనాలిలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఈ రూట్ అంతా చూడండి గైస్ ఎంత గ్రీనరీగా ఉందో. చూడ్డానికైతే చాలా పిక్చరస్గా అనిపిస్తుంది. గైస్, ఈ ట్రెక్కింగ్ అయితే అంత టఫ్గా ఏం లేదు, ఎక్కువ ఎక్కడా కూడా అంత స్టీప్గా కూడా ఉండదు. సో హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈజీగా ట్రెక్ చేయొచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలాగా మనకి పక్క నుంచి వాటర్ స్ట్రీమ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి, లేదంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గాయస్, చూస్తున్నారు కదా, మేమైతే మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నా చుట్టుపక్కల మొత్తం నేచర్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే నాకైతే వాటర్ కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం.
చూస్తున్నారా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికైతే అయిపోలేదు, ఇంకా ఇక్కడ ఆరో మార్క్స్ వేస్తున్నాయి, ఇంకా మనం పైకి వెళ్ళాలి. అసలైన వ్యూ అయితే అక్కడి నుంచి ఉంటుంది, మనకి వెళ్ళిపోదాం అటు. గైస్ వీఆర్ ఫైనల్లీ ఎట్ సజ్లా వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్టార్టింగ్లో అక్కడ బోట్ పైన 15 minutes పడుతుంది ఈ ట్రెక్ అని మెన్షన్ చేసింది, కానీ మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక ½ an hour పట్టింది. ఈ వాటర్ ఫాల్ అయితే మాత్రం వర్త్ విజిటింగ్ గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చే దారంతా కూడా ఎంత బాగుందో అసలు. ఈ వాటర్ ఫాల్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. మీరు మనాలి ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఈ సజ్లా వాటర్ ఫాల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫర్ ష్యూర్. వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ వెళ్ళే దారిలో ఈ మౌంటైన్ వ్యూ చూడండి గైస్, అమేజింగ్ ఉంది అసలు. చూసారు కదా గైస్, మొత్తానికి డే 3 మనాలిలో ఇలా కంప్లీట్ అయింది. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాము. ఏ ప్లేస్ చూసినా చాలా పిక్చరస్గా అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ రేపు డే 4 మనాలిలో మొత్తం లోకల్ సైట్ సీయింగ్ అనమాట. ఆ వ్లాగ్ నేను మళ్ళీ సెపరేట్గా పోస్ట్ చేస్తాను. అంతవరకు మా వీడియోస్ అయితే ఇలా చూస్తూనే ఉండండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.